సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ గూగుల్ క్రోమ్ ఇష్యూ. అదేంటంటే యాప్ స్నాప్. యాప్ స్నాప్ ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తాను. ఎస్ ఇలాగ ఉంటుంది యాప్ స్నాప్. సో మీరు ఏదైనా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్లో కానీ ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. సో మీరు ఏది ఏది వెతికినా లైక్ ఎనీథింగ్ సైట్ ఆర్ న్యూస్ ఆర్ అప్డేట్స్ ఆర్ మూవీస్ ఆర్ యూట్యూబ్ ఎనీథింగ్, ఇఫ్ యూ ట్రైంగ్ టు సెర్చ్ ఎనీథింగ్ ఇట్ వోంట్ ఏబుల్ టు యూ వోంట్ బి ఏబుల్ టు సెర్చ్ ఎనీథింగ్ బికాస్ యూ విల్ గెట్ దిస్ ఎర్రర్. దట్ ఈస్ కాల్డ్ యాప్ స్నాప్. సో అది రిజాల్వ్ చేయాలంటే ఏదో నేను ఒక ట్రిక్ ఫాలో అయ్యాను. సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. చెక్ చేసుకోండి ఒక్కసారి. సో అదేంటంటే మీరు మీ సి డ్రైవ్కి వెళ్ళండి ఇక్కడికి. తర్వాత సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్ 86, గూగుల్, ఇక్కడ క్రోమ్ అప్లికేషన్. సో అప్లికేషన్లో ఇక్కడ నార్మల్గా ఎలా ఉంటుందంటే chrome.exe ఉంటుంది. నేను చేశాను కాబట్టి ఇలా చూపిస్తుంది నాకు. chrome.exe ఉంటుంది. దాన్ని ఏం చేయక్కర్లేదు, జస్ట్ రీనేమ్ చేయండి. రీనేమ్ చేసి మీకు ఇష్టం వచ్చిన పేరు లైక్ క్రోమ్ 1, క్రోమ్ 2 లేదంటే మీ పేరు కానీ ఏదో ఒకటి జస్ట్ రీనేమ్ చేసి ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత మీరు మళ్ళీ గూగుల్ క్రోమ్ ఎలా నార్మల్గా ఓపెన్ చేస్తారో అలా నార్మల్గా ఓపెన్ చేయండి. సో మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఆవ్ స్నాప్ అనేది రాదు. ఆవ్ స్నాప్ నార్మల్గా రాదు, బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో దానికైతే సొల్యూషన్ ఇదండి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి సేఫ్ మోడ్. సేఫ్ మోడ్ ఎలా ఓపెన్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ మోడ్ అంటే ఏంటి? సేఫ్ మోడ్ అంటే అవుట్లుక్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్టార్టింగ్ ప్రాబ్లంలో ఉంటే గిన, లేదంటే ఎక్కడైనా స్ట్రక్ అయి ఉంటే, అంటే మీరు నార్మల్గా అవుట్లుక్ ఓపెన్ చేసినప్పుడు లాస్ట్ సెషన్లో ఏదైనా స్ట్రక్ అయి ఉంటే లేదా వితౌట్ కన్ఫర్మేషన్ క్లోజ్ అయింటే అవన్నీ ఇష్యూస్ సాల్వ్ చేసి క్లియర్గా ఓపెన్ చేస్తుంది. అదే సేఫ్ మోడ్ అండి. సో స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నా, తర్వాత ఏదైనా ఇష్యూ స్ట్రక్ అయినా ఏదైనా హ్యాంగ్ అయినా మనం మళ్ళీ టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి దాన్ని క్లోజ్ చేసుకోవాలి. సో దానికంటే సో సేఫ్ మోడ్లో ఓపెన్ చేస్తే ఒకసారి సో బెటర్. సో ఏదైనా ఇష్యూ ఉంటే క్లియర్ అయిపోతుంది. అదే ఎలా ఓపెన్ చేయాలంటే స్టార్ట్ బటన్కి వెళ్ళండి, రన్ అని టైప్ చేయండి. నేను ఆల్రెడీ చూపిస్తాను, అది చూపిస్తుంది ఎందుకంటే ఓపెన్ చేశాను కాబట్టి. అవుట్లుక్ .exe స్పేస్ /సేఫ్. సో ప్రస్తుతానికి అయితే నేను ఓపెన్ చేయట్లేదు. ఇక్కడ చూశారు కదా, ఓపెన్ చేయట్లేదు, ఓపెన్ లేదు. సో ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నా outlook.సేఫ్ మోడ్లో. సో మీకు ఇక్కడ అవుట్లుక్ అని చూపిస్తుంది. ఒకవేళ మీకు ఎక్కువ ప్రొఫైల్స్ ఉంటాయి, లేదా ఒకటి లేదా 2, 3 అలా ఉంటే గన ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్లో మీరు సెలెక్ట్ చేసుకొని మీ రెస్పెక్టివ్ ప్రొఫైల్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో అవుట్లుక్ ఓపెన్ చేస్తున్నా ఇన్ సేఫ్ మోడ్. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇది వచ్చేసి కంప్లీట్గా నా ప్రొఫైల్ అయితే కాదు. సో ఇది వచ్చేసి ఆఫీస్ అనమాట. సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు మై ఛానల్. సో అందుకే. సో ఇలా ఉంటుంది సేఫ్ మోడ్ అయితే గిన. సో మీరు చూసారు కదా, సేఫ్ మోడ్లో నార్మల్గా అంటే ఫీచర్స్ తక్కువ ఉంటాయి కంపేర్ టు నార్మల్గా ఓపెన్ చేస్తాం కదా అలా అవుట్లుక్లో. సో ఫీచర్స్ ఎలా అంటే మీరు ఇప్పుడు అవుట్లుక్ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే గిన ఒక మెయిల్ దీన్ని ఓపెన్ చేయాలనుకుంటే గిన మీరు దీనిపైన డబుల్ క్లిక్ చేసి దాని సబ్జెక్ట్ ఏంటి, తర్వాత దాని బాడీ ఏంటి, ఏంటి ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కోవాలి. ఒకవేళ నార్మల్ అవుట్లుక్లో అయితే గిన మీరు ఏంటి మెయిల్ పక్కన ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎవరు పంపించారు ఏంటి ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కోగలరు. ఇది వచ్చేసి దానికి దీనికి డిఫరెన్స్. బట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఏదైనా ఇష్యూ ఉంటే రిజాల్వ్ అయిపోయి ఆటోమేటిక్గా, అంటే స్టార్టింగ్ ప్రాబ్లం కానీ అవుట్లుక్కి, లేదా ఏదైనా హ్యాంగ్ అయినా స్ట్రక్ అయినా సో ఆటోమేటిక్గా రిజాల్వ్ అయ్యి ఓపెన్ చేస్తుంది నార్మల్గా. సో సేఫ్ మోడ్లో అయితే కొంత మాత్రమే ఫీచర్స్ ఉంటాయి. సో మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుందని. నార్మల్ అవుట్లుక్ ఓపెన్ చేస్తున్నా ఇక్కడ. సో సిన్స్ డేటా ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో కొంచెం ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. నార్మల్గా అయితే తొందరగా ఓపెన్ అయిపోతుంది.
Please do support and subscribe. I'll be doing videos in short every day. ఎస్, ఇది నార్మల్ అవుట్లుక్. మీరు చూసారు కదా, నార్మల్ అవుట్లుక్కి సేఫ్ మోడ్లో అవుట్లుక్కి డిఫరెన్స్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు ఒక లైన్ అంతా అదే ఉండి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మీకు మెయిల్స్. ఇక్కడ మెయిల్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మీకు ఏదైనా సెలెక్ట్ చేస్తే కనుక నీకు డీటెయిల్స్ తెలుస్తాయి. ఇక్కడ డీటెయిల్స్ తెలుస్తుంది రైట్ సైడ్లో. మీ సబ్జెక్ట్ ఏంటి, ఎవరు పంపించారు, తర్వాత ఇన్ఫర్మేషన్ ఏంటి, సో ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. ఇది వచ్చేసి ఇవి. ఆల్రైట్, సో ఇలా ఉంటుంది సేఫ్ మోడ్కి నార్మల్ అవుట్లుక్కి డిఫరెన్స్. సో మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి అదే ప్రాబ్లం ఏమైనా ఈజీగా రిజాల్వ్ అయిపోయి ఓపెన్ చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ 3 ఇష్యూస్ మనం చూసాం. సో మీకు ఏమైనా ఇష్యూస్ లేదా ఏమైనా తెలియకుంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఐ ట్రై టు డూ దట్. And please do subscribe. Don't forget that. And please support me. Thank you. Have a good day. Bye.